హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జమాల్. నేను ఇప్పుడు మస్జిద్ అల్ హరం ప్రాంగణంలో ఉన్నాను. జంజం బావి కాబా తూర్పు వైపున సుమారు 20 మీటర్ల దూరంలో మతాఫ్ ప్రాంతం కింద భూమి అడుగున ఉంది. ఈ రోజు దాని పూర్తి వ్యవస్థ ఎలా పనిచేస్తుందో చూపిస్తుంది. ప్రాంతం కింద జంజం బావి లోతుగా ఏర్పడింది. భూమి లోపల సహజ నీటి నిల్వ నుంచి నీరు బావిలోకి ప్రవహిస్తుంది. అందుకే శతాబ్దాలుగా ఈ నీరు ఆగకుండా వస్తూనే ఉంది. ఇక్కడ మీరు చూస్తున్న ఈ స్టీల్ డిస్పెన్సర్ల ద్వారా జంజం నీరు అందిస్తున్నారు. ఈ నీరు నేరుగా బావి నుంచి ఇక్కడికి రాదు. ఇది ముందుగా ప్రత్యేక సిస్టమ్ ద్వారా పంపిణీ చేయబడుతుంది. లోపల సబ్మర్సిబుల్ ఎలక్ట్రిక్ పంప్ అమర్చబడి ఉంటుంది. పంపు భూమి అడుగున సుమారు 30 మీటర్ల లోతు నుంచి నీటిని పైకి ఎత్తుతుంది. పంపుని మొత్తం ఎలక్ట్రానిక్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా పర్యవేక్షించబడుతుంది. అవి నుంచి పంప్ చేసిన నీటిని ఇక్కడ ఉన్న కింగ్ అబ్దుల్లా జంజం వాటర్ ప్రాజెక్ట్ కేంద్రానికి పంపిస్తారు. ఈ ప్రాజెక్ట్ మొత్తం వ్యవస్థను నిర్వహిస్తుంది. పంప్ పనితీరు, నీటి స్థాయి, ఒత్తిడి అన్ని ఇక్కడి నుంచి పర్యవేక్షించబడతాయి. నీటిని ఫిల్టరేషన్ ప్రక్రియలోకి తీసుకుంటారు. సూక్ష్మ మలినాలు తొలగించడానికి మల్టీ స్టేజ్ ఫిల్టర్ సిస్టమ్ ఉపయోగిస్తారు. అదనంగా యూవీ స్టెరిలైజేషన్ ద్వారా శుద్ధతను నిర్ధారిస్తారు. శుద్ధి చేసిన నీటిని ఈ భారీ స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్ లో నిల్వ చేస్తారు. ఇక్కడి నుంచి ప్రత్యేక అండర్ గ్రౌండ్ పైప్ లైన్ ద్వారా మస్జిద్ అల్ హరం కు పంపిస్తారు. రోజుకు లక్షల లీటర్ల నీరు యాత్రికులకు చేరుతుంది. ప్రయోగశాలలో పరీక్షిస్తారు. pH స్థాయి, ఖనిజాల పరిమాణం, బ్యాక్టీరియాలేమి అన్ని పరిశీలిస్తారు. అన్ని ప్రమాణాలు సరిపోతేనే పంపిణీకి అనుమతిస్తారు. భూమి లోపల నుంచి పంప్ చేసి, శుద్ధి చేసి, నిల్వ చేసి ఇక్కడికి తీసుకొస్తారు. ఈ అల్లాహ్ అద్భుతం మరియు ఆధునిక సాంకేతికత కలయిక. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.